నమస్తే. నేను మీ శివకృష్ణ బోరాడ. పుట్టుకతోనే చేతులు లేకపోయినప్పటికీ కూడా ఎంత మాత్రం కృంగిపోకుండా తన యొక్క ప్రయత్నం చేత తనను తాను నిరూపించుకొని ప్రపంచానికి ఆదర్శమైనటువంటి మహాతల్లి జెసికా కాక్స్. ఈమె జీవితాన్ని పిల్లలకి చిన్నతనం నుంచే తెలియజేయాలి. ఎందుకంటే పుట్టుకతోనే చేతులు లేకపోయేసరికి పక్కన ఉన్నటువంటి పిల్లలందరూ కూడా హేళన చేస్తుండడం, మరికొంతమంది జాలి పడుతుండడం, ఈ సంఘటనలన్నింటినీ కూడా చూసి తను కృంగిపోకుండా తనని తాను నిరూపించుకోవడం కోసం కాళ్ళతోనే ప్రాక్టీస్ చేస్తూ రాసేటప్పుడు కావచ్చు, అలానే స్పీడ్ టైప్ చేసేటప్పుడు కావచ్చు, కాళ్ళతోనే తన పనులన్నింటినీ కూడా చేయడం మొదలుపెట్టింది. అలా ప్రయత్నం చేస్తూ చిట్ట చివరికి ఏంటంటే ఉన్నతంగా చదువుకుని సైకాలజీలో 20 ఏళ్ళకే సర్టిఫికేట్ సంపాదించింది. అలానే హార్స్ రైడింగ్ నేర్చుకుంది. అదేవిధంగా కరాటేలో బ్లాక్ బెల్ట్ సంపాదించినటువంటి ప్రపంచంలోనే చేతులు లేనటువంటి మొట్టమొదటి మహిళగా కీర్తి గడించింది. అదేవిధంగా కాళ్ళతోనే కార్ డ్రైవింగ్ చేస్తూ అదేవిధంగా ఆర్మ్లెస్ పైలట్ గా ప్రపంచ కీర్తి గడించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. అలానే ప్రపంచానికి ఆదర్శమైంది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి గనక దృఢమైన సంకల్పం ఉంటే ఎటువంటి లోపం ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ అధిగమించి మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకొని సమాజానికి ఆదర్శంగా నిలవగలం. ధన్యవాదాలు. జై హింద్.